ఒక ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలంటే అంత ఈజీగా కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే అది జరిగినటువంటి పని కాదు. 2009లో మళ్ళీ ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఒకసారి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒకసారి గుర్తు పెట్టాలి. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరం ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను.